Pitrudevobho, Pitrudevobho, Acharya Devobho. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. చాలామంది స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు, బట్ చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఎందుకు అంటే అసలు ఇంప్రూవ్మెంట్లో మేము మార్క్స్ ఎలా పెంచుకోవాలి, మార్క్స్ పెంచుకోవడానికి ఉన్న మార్గాలన్నీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ షెడ్యూల్ కూడా వచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అండ్ సప్లిమెంటరీ సేమే. సప్లిమెంటరీ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ గురించి, మార్క్స్ ఎలా పెంచుకోవాలి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా పెంచుకోవాలి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా పెంచుకోవాలి, ఎస్పెషల్గా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకు అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్లో 75% ఉండాలి ఐపీలా. అలా ఉంటేనే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. 9 జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటైల్ ఉన్నా, 100% ఉన్నా మీకు సెకండ్ ఇయర్లో 75% లేదనుకోండి, ఓన్లీ సెకండ్ ఇయర్లో అప్పుడు మీకు సీట్ ఇవ్వరనమాట. అందుకని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి షెడ్యూల్ గురించి, తర్వాత మార్క్స్ ఎలా పెంచుకోవాలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్, ఓకే, హౌ టు ఇంప్రూవ్ మార్క్స్. అయితే షెడ్యూల్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏమో మార్నింగ్ 9 to 12 జరుగుతుంది. ఆ సెకండ్ ఇయర్ ఏమో ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 ఒకే రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరుగుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసి 21, 22, May 21, 22, 23, 25, 26, 28, 29, 30, 1, 2. యాక్చువల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంపీసీ, బైపీసీ వాళ్ళకు సెకండ్ రోజు ఎండ్ అయిపోతున్నాయి, ఓకేనా. అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసరికి June 7th నుంచి 11th వరకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట, ఒకే రోజు 2 జరుగుతున్నాయి, ఓకే. మార్నింగ్ ఫస్ట్ ఇయర్, ఈ ఆఫ్టర్నూన్ అనేది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది షెడ్యూల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మార్క్స్ ఎలా పెంచుకోవాలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను క్లియర్గా చెప్తాను, రూల్స్, ఇంప్రూవ్మెంట్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి వచ్చేసరికి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఫుల్ మార్క్స్ వచ్చినాయి, కొద్దిమందికి ఫుల్ మార్క్స్ వచ్చినాయి, హ్యాపీ విత్ దేర్ స్కోర్. ఇంకా వాళ్ళు ఓన్లీ ఫోకస్ అని సెకండ్ ఇయర్ మీద ఫోకస్ చేయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్ లేదంటే నీట్, వాటి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ నో ఇష్యూ. ఇక సెకండ్ కేస్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి చెప్తా చూడండి. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ దే షుడ్ రైట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి. సార్ నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, ఆ సబ్జెక్టులో సప్లిమెంటరీ రాసి ఇంకొక సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ రాస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మాత్రమే రాస్తారు, నో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఇది. ఇంకా పాస్ అయిన స్టూడెంట్స్ సిచ్యువేషన్ చెప్తున్నా. పాస్ అయినారు బట్ తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అని అంటే, ఆప్షన్, మార్క్స్ పెంచుకోవడానికి ఆప్షన్ ఏంటి అంటే రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అయితే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. డౌట్ ఉంటే, సార్ నాకు డౌట్ ఉంది సార్, రీకౌంటింగ్ చేస్తే నేను పాస్ అవుతానేమో ఎందుకంటే నేను బాగానే రాశాను అని, లేదంటే రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఫెయిల్ అయిన స్టూడెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇందులో పాస్ అయిపోతే ఇక పాస్ అయిపోయినట్లే, నో డౌట్. అందుకని కొద్దిమంది డౌట్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారు ఫెయిల్ అయిన వాళ్ళు. తర్వాత సప్లిమెంటరీ కూడా ఫీజు కడతారు. మనకు ఫస్ట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ రిజల్టే వస్తుంది, ఓకేనా. సో అలా అనమాట. సో ఫెయిల్ అయిన వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలి. ఈ 2 కుదరకుంటే. సరే ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏంటి, రీకౌంటింగ్ పెట్టుకున్నారు. అసలు రీకౌంటింగ్లో ఏం చేస్తారంటే ఓన్లీ మార్క్స్ కౌంట్ చేస్తారు. మళ్ళీ మీ ఆన్సర్ షీట్ని ఓపెన్ చేస్తారు, అన్ని లోపల ప్రతి క్వశ్చన్కి వేసిన మార్క్స్ని అన్ని టోటల్ చేసి టోటల్ మార్క్స్ ఎంటర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తారు, అంతే. జస్ట్ కౌంట్ చేస్తారు, పెన్ను పెట్టారు అస్సలు ఆన్సర్ షీట్ మీద. నెక్స్ట్ రీవెరిఫికేషన్ దగ్గర ఏం చేస్తారు అంటే ఏదన్నా క్వశ్చన్కి కరెక్షన్ చేయలేదేమో చూస్తారు. ఏదైనా ఒక క్వశ్చన్ కరెక్షన్ చేయలేదు అనుకోండి, దాన్ని కరెక్షన్ చేసి 2 మార్క్సా, 3 మార్క్సా, 4 మార్క్సా ఉంటే అవి యాడ్ అవుతాయి, ప్లస్ పాయింట్. లేదా ఏదన్నా క్వశ్చన్కి ఇట్లా రైట్ మార్క్ కొట్టి 0 మార్క్స్ ఉంటాయి అనుకోండి, మార్క్స్ వేయలేరు. అరే మార్క్స్ ఎందుకు వేయలేరు అని చెప్పేసి దానికి ఒక 2, 3, 4, 5 ఎన్నో మార్క్స్ వేసేసి అవి యాడ్ చేస్తారు. అంతేగాని
ఆల్రెడీ మార్క్స్ వేసింటారు కదా, కరెక్షన్ చేసి ఆల్రెడీ మార్క్స్ వేసింటారు, ఒక దాని మీద ఆల్రెడీ మార్క్స్ వేసింటారు, ఇట్లా 3 మార్క్స్ అని వేసింటారు. ఈ 3ని మాత్రం చేంజ్ చేయరు, అసలు ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారు. ఈ 3ని అరే తక్కువ 3 ఎందుకు తక్కువ వేసిండు, ఇక్కడ యాక్చువల్గా 4 మార్క్స్ రావాలి కదా అని మాత్రం చూడరు. ఓకేనా. రీవెరిఫికేషన్లో ఏం చేస్తారంటే ఏదన్నా క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడు ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంది, ఇంకో క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంది, ఇంకో క్వశ్చన్కి అసలు ఏం మార్క్స్ లేవు. సో దీన్ని టచ్ చేయరు. ఏం మార్క్స్ లేని క్వశ్చన్ని, కరెక్షన్ లేని క్వశ్చన్ మాత్రమే చూసి దానికి మార్క్స్ వేస్తారు, అది మీకు స్కాన్ చేసి పంపిస్తారు. అంతేగాని మార్క్స్ పెంచరు. ఏ కరెక్షన్ జరగకుండానే మీకు పెరుగుతాయి, 0 మార్క్ ఉన్న ఆన్సర్కి అది కరెక్ట్ అయి ఉంటేనే మీకు పెరుగుతాయి, అంతేగాని కరెక్ట్ చేసిన క్వశ్చన్స్కి మాత్రమే యాడ్ చేయరు. సో అది రీవెరిఫికేషన్ అనమాట. రీవెరిఫికేషన్ ఇది రీవెరిఫికేషన్లో. సో మీరు అన్ని క్వశ్చన్స్కి కరెక్షన్ చేసినారు అనుకోండి, ఇక మీకు అసలు మార్క్సే పెరుగు. ఆ కాపీని యాస్టీస్గా మీకు స్కాన్ చేసి పంపిస్తారు. మీరు వెళ్ళి సార్ నాకు 3 మార్క్స్ ఎందుకు వేసిండ్రు, ఇక్కడ నాకు 5 రావాలి కదా అని ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ లేదు. ఆ ఎగ్జామినర్కి ఏమనిపించిందో అదే వేసిండు, అదే ఫైనల్ అని చెప్తారు. అంతే, అలా అనమాట. మీకు ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది ఏంటంటే అసలు నాకు ఈ క్వశ్చన్ కరెక్షన్ చేయలేరు ఏంటి, ఈ క్వశ్చన్ కరెక్షన్ చేయాలి కదా అని అప్పుడు అడిగే వాయిస్ ఉంటుంది మనకు. అంతేగాని తక్కువ మార్క్స్ ఎందుకు వేసిండ్రు అనే అడిగే క్వశ్చన్ అయితే ఉండదు మనకు, స్టూడెంట్స్కి పేరెంట్స్కి. సో ఇది ఫస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు ఆ 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ సంగతి. రీకౌంటింగ్ పెట్టుకుంటారు, పెరిగితే హ్యాపీ, పెరగకుంటే యాస్టీస్ అలానే ఉంటాయి. రీవెరిఫికేషన్ పెరిగితే హ్యాపీ, పెరగకుంటే అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్, ఇది మీ చేతులు ఉంటుంది. ఇప్పుడు మార్క్స్ పెంచుకోవడం అనేది మీ చేతులు ఉంటుంది. అది ఎలా అంటే మీకు ఫస్ట్ టైం 70 వచ్చినాయి అనుకోండి, మీరు ఎగ్జామ్ రాసి 85 తెచ్చుకున్నారు, ఇవే కన్సిడర్ చేస్తారు. 85 మార్క్స్ మీ మెమోలో వస్తాయి. ఓకే. ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్ బెస్ట్ స్కోర్నే తీసుకుంటారు. ఒకవేళ కొద్దిమంది భయపడుతున్నారు అనమాట, సార్ నేను ఇంప్రూవ్మెంట్ రాస్తాను, నాకు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు నేను నష్టపోతా కదా అని. అలా ఉండదు. మీకు ఫస్ట్ టైం రాసినప్పుడు ఎంత ఉంది, 70 మార్క్స్ కదా. సెకండ్ టైం ఇంప్రూవ్మెంట్ రాసినప్పుడు ఎట్లుంది, 85 వస్తే ఇది తీసుకుంటారు. ఒకవేళ 65 వచ్చినాయి అనుకోండి పొరపాటున, ఈ 65 తీసుకోరు, 70 మార్క్సే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంప్రూవ్మెంట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇది తీసుకోరు, 70 కన్సిడర్ చేస్తారు, ఓల్డ్ మార్క్సే. మీరు ఒకవేళ యాబ్సెంట్ అయ్యారనుకోండి ఆ రోజు, అయినా సరే నో ప్రాబ్లం, మీరు యాబ్సెంట్ అయినా, ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా వీటిని పట్టించుకోరు, ఇక అసలు తీసుకోరు, మీకు పాత మార్కులే ఇస్తారు. ఒకవేళ మీకు పెరిగితే మాత్రమే పెరిగిన మార్క్స్ ఇస్తారనమాట. ఇది ఓన్లీ ఇంక్రీజ్ అయిన మార్క్స్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇన్ రీవెరిఫికేషన్లో కొద్ది మందికి డౌట్, సార్ ఇప్పుడు నేను రీవెరిఫికేషన్ అప్లై చేసిన, నాకు తక్కువ వేస్తే కష్టం కదా, బై మిస్టేక్లో వాళ్ళు ఏదో మిస్టేక్లో ఎక్కువ వేసి ఉండొచ్చు కదా, తక్కువ వేస్తే కష్టం కదా అని. అలా అస్సలు జరగదు. ఆల్రెడీ మార్క్స్ ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి రీవెరిఫికేషన్లో పెరిగితే యాడ్ చేస్తారు, పెరగలేవు అనుకోండి, తగ్గినాయి అనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకు చేయరు అని అంటే ఆల్రెడీ మార్క్స్ ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించరు. అరే ఈ పొరపాటున ఈ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వేసినాం కదా అని. ఇంతవరకు అటువంటి సిచ్యువేషనే జరగలేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దెన్ నెవర్ డిక్రీజ్ యువర్ స్కోర్. సో ధైర్యంగా మీకు డౌట్ ఉంటే అప్లై చేయండి. కొద్దిమంది భయపడుతున్నారు, పొరపాటున తక్కువ వస్తే కష్టంగానే, అలా చెయ్యరు. పాజిబుల్ అయితే పెంచుతారు, పాజిబుల్ కాకపోతే ఉన్న మార్క్సే మీకు ఇచ్చేస్తారు. అంతేగాని దాన్ని తగ్గించి ఫెయిల్ చేయడము, తక్కువ మార్క్స్ వేయడం మాత్రం జరగదు. మై డియర్ స్టూడెంట్స్, ఇది నేను క్లియర్గా చెప్తున్నా. మీకు కావాలంటే మీ ప్రిన్సిపల్ని కూడా అడగండి, మీ కాలేజీలో అడగండి, మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇక్కడ మాత్రం భయపడకండి, ధైర్యంగా ముందుకేయండి. స్టెప్ నెక్స్ట్, రూల్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సెకండ్ ఇయర్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ ఇయర్ది క్లియర్ అయింది కదా. సెకండ్ ఇయర్ కూడా మార్క్స్ చాలా మంచిగా వచ్చినాయి, చాలామంది హ్యాపీ, వీళ్ళు ఎఫ్సెట్ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతారు. ఇక ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి వీళ్ళకు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, ఇక సప్లిమెంటరీ రాయాలి. ఇక వీళ్ళు సప్లిమెంటరీ రాయాలి, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకుంటారు. అందులో లక్కీగా పాస్ అయితే నో నీడ్ ఇక టు రైట్ సప్లిమెంటరీ. ఓకేనా. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక సప్లిమెంటరీ రాయాలి. వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదు కానీ ఇంకొకటి చెప్తా పాసిబిలిటీ. ఒకవేళ పాస్ అయినారు, తక్కువ స్కోర్ వచ్చింది, రీకౌంటింగ్ సేమ్ ఇక్కడనే జస్ట్ కౌంట్ చేస్తారు. రీవెరిఫికేషన్ ఏదన్నా క్వశ్చన్ కరెక్షన్ చేయకుండానే కరెక్షన్ చేస్తారు, మార్క్స్ వేస్తారు. 0 మార్క్ వచ్చిన ఆన్సర్కి ఒకసారి చూస్తారు, పాసిబుల్ అయితే వేస్తారు, లేకపోతే వేయరు. అంతేగాని కరెక్షన్ చేసిన వాటిని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయరు దాన్ని. ఓకేనా. ఇదనమాట. అయితే ఇప్పుడు మరి సెకండ్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఎట్లా సార్ అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ ఇయర్ ఎందుకంటే మాకు 75% కావాలి, జేఈమెన్స్లో మంచి పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటున్నారు. సెకండ్ ఇయర్ మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలంటే చాలా రిస్క్. అదేంటి అంటే
యూ షుడ్ రైట్ ఆల్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్. మీరు ఒక ఎగ్జాము 2 ఎగ్జామ్లు ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ ఉండదు. పాత స్కోర్స్ ఉంటాయి కదా, పాత స్కోర్ అంతా థ్రెట్లు పెట్టినట్లే అనమాట. మీరు కొత్తగా అన్ని ఎగ్జామ్స్ రాయాలి. సార్ నాకు మ్యాథ్స్ బి ఒక్కటే రాస్తే సరిపోతుంది సార్, నేను మిగిలిన అన్ని మంచిగా వచ్చినంటే కుదరదు, అన్నీ రాయాలి, ప్రాక్టికల్స్ కూడా రాయాలి. అంటే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే సార్ అంటే ఫెయిల్ అయినట్లే అనమాట. ఇది పెద్ద డ్రాబ్యాక్. మరి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ ఇయర్లో మీకు ఫస్ట్ టైం 370 వచ్చినాయి అనుకోండి మార్కులు, మీరు ఇంప్రూవ్మెంట్ రాశారు సెకండ్ ఇయర్, ఇక డేర్ చేసి అన్ని సబ్జెక్ట్స్ రాశారు ప్రాక్టికల్స్. ఒకవేళ 400 వచ్చినాయి అనుకోండి టోటల్, ఈ 400ని కన్సిడర్ చేస్తారు, ఈ 370 తీసుకోరు. అలా కాకుండా మీరు పాస్ అయ్యారు, ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత కూడా పాస్ అయ్యారు, బట్ 350 మార్కులే వచ్చినాయి అంటే 370 కన్నా ఇంకా తక్కువ వచ్చినాయి, అప్పుడు 370 కన్సిడర్ చేస్తారనమాట. పాస్ అయినా ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? మీరు ఇంప్రూవ్మెంట్ రాసిన తర్వాత అన్నీ పాస్ అయ్యి కొంచెం తక్కువ వస్తే పాత వాటినే కన్సిడర్ చేస్తారు. కానీ ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్ అయినట్లు మై డియర్ స్టూడెంట్స్. సో దీనికి 100 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ పాస్ అయితే ది కన్సిడర్ బెస్ట్ అనమాట, బెస్ట్ని కన్సిడర్ చేస్తారు. సో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సెకండ్ ఇయర్కి ఇలా రాసిన సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఒక స్టూడెంట్కి హెల్త్ ఇష్యూస్ వల్ల ఐపీ సరిగ్గా రాయక జేఈఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ వచ్చి టోటల్ అన్నీ రాసి అలా తెచ్చుకున్న సందర్భాలు అయితే చాలా రేర్గా. అంత ఈజీగా అందరు డేర్ చేయరు, పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. బట్ చూడండి, మీరు ఒక్కసారి ప్రిన్సిపల్ దగ్గర కూడా మాట్లాడండి. మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అంటే కాలేజీలో నో అనే చెప్తారు, చూడండి లేదు అని చెప్తారు. ఎందుకంటే రిస్క్ ఎందుకు, అనవసరంగా ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోతావు కదా అని చెప్పేసి. కానీ ఇందులో ఉన్న లేదు, ఇది బోర్డు వాళ్ళే చెప్పారు కదా, పేపర్లో కూడా ఇచ్చారు కదా, నేను ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి కాల్ చేస్తే చెప్పారని ఇలా మాట్లాడితే వాళ్ళు అప్పుడు చెప్తారు క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, లేదంటే వాళ్ళు మీ ముందరనే బోర్డు వాళ్ళకి ఫోన్ చేసి ఇంటర్ బోర్డు వాళ్ళతోటి మాట్లాడవచ్చు. ఓకేనా? సో ఇది ఒకటి. సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఆఫ్ 2 దే వోంట్ టేక్. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ తీసుకోరు, టోటల్ బెస్టే తీసుకుంటారు అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయినావు, ఫస్ట్ టైం పాస్ అయినా 370 వచ్చినాయి, సెకండ్ టైం పాస్ అయినా 400 వచ్చినాయి, టోటలే తీసుకుంటారు. అంతేగాని సార్ ఫస్ట్ టైం నాకు ఫిజిక్స్లో 60 85 అలా వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి అలా అవే నాకు కావాలంటే కుదరదు. ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకోరు, టోటల్ మాత్రమే తీసుకుంటారు మై డియర్ స్టూడెంట్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకోండి. నెక్స్ట్ సప్లిమెంటరీ కాలేజ్ ఫీజు ఓన్లీ కాలేజీలోనే కట్టాలి. సప్లిమెంటరీ ఫీజు వెబ్సైట్ ద్వారా కట్టడానికి ఛాన్స్ లేదు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మాత్రం వెబ్సైట్ ద్వారా కట్టవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాలేజ్ వాళ్ళని అడగండి డైరెక్ట్గా. అయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ 7 to 10 డేస్లో రిజల్ట్ వస్తుంది. సప్లిమెంటరీ మాత్రం రిజల్ట్ 1 month తర్వాత వస్తుంది. అంటే మనకి ఇది బెనిఫిటే, ఎందుకంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో తొందరగా వస్తాయి, 7 to 10 డేస్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో దీనికి సప్లిమెంటరీకి మాత్రం ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, సప్లిమెంటరీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తే మిమ్మల్ని రెగ్యులర్ స్టూడెంట్గానే కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాస్ అయితే అప్పుడు మిమ్మల్ని కంపార్ట్మెంట్ అంటారు. సో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాస్తే వెబ్సైట్కి జేఈఈ మెయిన్స్ అన్నిటికీ ఎలిజిబులే ఉంటుంది, టెన్షన్ ఏం తీసుకోవద్దు. 20 to 27 మధ్యన రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ ఫీజు కానీ కట్టాలన్నమాట. ఓకేనా? సమ్ స్టూడెంట్స్ బోత్ అప్లై చేస్తున్నారు. ఒకటేమో ఎలా అప్లై చేస్తున్నారంటే ఒకటేమో రీవెరిఫికేషన్ పెట్టుకుంటున్నారు, తర్వాత ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకొని సప్లిమెంటరీ కూడా రాస్తున్నారు. ఓకే, దీని గురించి డౌట్ మీ కాలేజ్ ప్రిన్సిపల్ని అడగండి, ఇంకా క్లియర్ చెప్తారు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కొన్ని కామెంట్స్ తీసుకొని వీడియో చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇదండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పాస్ అయితే రెగ్యులర్ స్టూడెంటే, ఏం టెన్షన్ పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫెయిల్ అయ్యి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు బాధపడకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు, నెక్స్ట్ లైఫ్లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. కాన్ఫిడెంట్గా ధైర్యంగా నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు, లేదా బైపీసీ వాళ్ళైతే నీట్లో సీట్ వచ్చినంత వరకు మీకు మన కౌన్సిలింగ్ గురించి కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.